ఒకరోజు విష్ణుమూర్తి శిరస్సుపై ఉన్న కిరీటం గర్వంతో పాదరక్షకులను హేళన చేస్తూ, నేను విష్ణుమూర్తి శిరస్సుపై ఉన్నాను, నువ్వు మాత్రం స్వామివారి పాదాల కింద ఉన్నావు అని అంది. విష్ణుమూర్తి నిన్ను ఊరంతా తీసుకెళ్తాడు, కానీ ఇంటికి వచ్చేసరికి నిన్ను గుమ్మంలోనే విడిచిపెడతాడు, కానీ నన్ను మాత్రం ఇంటి లోపలికి తీసుకొని వెళ్తాడు అని హేళన చేసింది. ఈ మాటలు విన్న విష్ణుమూర్తి, పాదుకలారా, నన్ను రక్షిస్తూ ఉండి ఇంత బాధపడుతున్నారా? నేను ఎప్పుడూ మిమ్మల్ని తక్కువ చేయలేదు. కిరీటం అన్న మాటలకు బాధపడకండి. పాదుకలకు చెబుతూ, భూమిపైన రామవతారంలో నేను జన్మించినప్పుడు 14 ఏళ్ల పాటు సింహాసనంలో ఉండే అవకాశం ఇస్తున్నానని అన్నాడు. భరతుడు శ్రీరామచంద్రుని పాదుకలు సింహాసనంలో ఉంచి ప్రతిరోజు వాటికి నమస్కారము చేసి రాజ్య పరిపాలన చేశాడు. పాదుకలు కిరీటంతో మాట్లాడుతూ, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మిత్రమా. అలంకరణ అనేది వ్యక్తిత్వానికి సమకూర్చబడిన సొగసులు. వాటి యొక్క ప్రభావం ప్రదర్శన వరకే, అంతకు మించి వాటికి శక్తి లేదు.